Okay, praise the Lord everyone. Greetings to you all in Jesus Christ's precious name. God bless you all for everyone who is joining live. Okay, so ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. Let us start with the word of prayer. Our Father who art in heaven, పరలోకమందున మా తండ్రి యేసయ్య, ఈ యొక్క గొప్ప సమయము మళ్ళా మేమందరము కలుసుకొని మేమందరము వాక్యం విని మా ఆత్మను తృప్తిపరచుకొని పడుకోబోయే ముందు ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలయ్య. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ దిస్ టైమ్. లార్డ్, బిఫోర్ వీ గో టు బెడ్ యు ఆర్ ప్రిపేరింగ్ అస్ అండ్ బిల్డింగ్ ఫైర్ ఇన్ అస్, లార్డ్ జీసస్, అండ్ లిఫ్టింగ్ అస్ విత్ ద హోలీ స్పిరిట్ పవర్. లార్డ్, పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మా అందరినీ లేపబోతున్నందుకు వందనాలేసే. అయ్యా, మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయండి అన్న వాగ్దానం ప్రకారము మాకు ఏదైతే వాక్యం కావాలనో తండ్రి, అదే వాక్యంని నువ్వు నీ పిల్లలతోని మరి మీరు మాట్లాడుతున్నందుకు వందనాలేసే. ప్రతి ఒక్క బిడ్డని ప్రభు వాళ్ళ హృదయాలను తాకి మరి అనేక మార్గాల నుంచి ప్రభు వాళ్ళని విడిపించి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళ లోపల ఒక సమాధానంని సృష్టిస్తున్నందుకు వందనాలే. ప్రతి ఒక్క సాక్ష్యం ఈరోజు దాకా వచ్చిన ప్రతి ఒక్క సాక్ష్యం ప్రభు, దానికి మీకే మహిమ తండ్రి. ఎంతోమంది బిడ్డలు మెసేజ్ పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు తండ్రి. అయ్యా, వాళ్ళతోని మీరు మాట్లాడుతున్నారంటే యేసయ్య, ఎంత మంచి దేవుడవు తండ్రి. ఈ రోజుకి మాతో మాట్లాడే దేవుడుగా ఉన్నావు తండ్రి, మా స్వరాన్ని వినే దేవుడుగా ఉన్నావు యేసయ్య. కాబట్టి మా అడ్డంకులన్నీ తీసివేసి ఒక గొప్ప కార్యం నేడే చేయబోతున్నందుకు వందనాలయ్య. యేసుక్రీస్తు నామంలో ప్రభువా, ఈరోజు మీ బిడ్డలతో మాట్లాడి వాళ్ళని బలపరిచి ఒక గొప్ప కార్యం చేయబోతున్నందుకు వందనాలు. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. మళ్ళా యేసు నామంలో మీ అందరినీ కలుసుకోవడంలో సంతోషం. నేను ఆలోచిస్తున్నాను అనమాట, ఏ అంశం పైన బోధిద్దాం ఈరోజు. ఓకే, వాట్ ఈస్ ద టాపిక్ ఐ హ్యావ్ టు ప్రీచ్ ఆన్ అని ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచననే ఒక టాపిక్ అయిపోయిందమ్మా. ద థాట్స్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ అ టాపిక్. ఓకే, థింకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు మనకిచ్చిన ఒక సామర్థ్యము ఆలోచించే సామర్థ్యము. ఆ ఆలోచించే సామర్థ్యంని సైతానుడు ఏం చేసిండంటే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అనమాట. గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద గిఫ్ట్ ఆఫ్ థాట్స్ టు థింక్ గుడ్ థింగ్స్, టు థింక్ పాజిటివ్ థింగ్స్. బట్ ద సేమ్ థాట్స్ డెవిల్ ఆర్ సేటన్ ఈజ్ యూజింగ్ టు కన్ఫ్యూజ్ అస్. ఈరోజు లైవ్ వీక్షిస్తున్న వాళ్ళు, లేకపోతే తర్వాత యూట్యూబ్లో వింటున్న వాళ్ళు ఎవరన్నా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఆర్ యు ఇన్ అ కన్ఫ్యూషన్? ఏ స్టెప్ తీసుకోవాలా, ఏ అడుగున వెళ్ళాలా, ఎటు పోవాలా, ఎటు రావాలన్న ఒక కన్ఫ్యూషన్లో మీరు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మీతోని ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. ద థాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. థాట్స్ ఈజ్ అన్ ఎబిలిటీ ఆర్ అ వెరీ బిగ్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అంట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ఆలోచనలు అనేవి కూడా దేవుడి నుంచి, దేవుడు ఇచ్చిన అనేక వరాలలో, అనేక గిఫ్ట్స్లో ఈ థాట్స్ అనే గిఫ్ట్ చాలా పెద్దదంట. ఈ ఆలోచించే వరం అనేది మంచి వరం, కానీ ఈరోజు మనకి మెంటల్ స్ట్రెస్ అవుతుంది. కారణము ఓవర్ థింకింగ్. ఆలోచించి మన శరీరం అంతా స్పాయిల్ చేసుకుంటాము. ఒక భర్తలో ఎప్పుడు తన భార్యని సందేహించే ఆ థాట్స్ అతనిలో ఉండే అన్నమాట. ఎప్పుడు భార్యని సందేహించే, అంటే భార్య వైపు చూపించుకోలేడు, కానీ భార్యని సందేహించే ఒక థాట్ అతనిలో ఉండే అన్నమాట. ఇలా ఆయన ఆలోచించి ఒకరోజు ఒక 3 రోజులకి అతను ఊరికి వెళ్ళినప్పుడు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిండు.
తిరిగి వచ్చి ద్వారం ముందు నిల్చుంటే అతనికి ఒక స్వరం వినిపిస్తుందంట. అన్హోలీనెస్, అన్హోలీనెస్, అన్హోలీనెస్ అని ఒక శబ్దం వినిపిస్తుంది. పరిశుద్ధత లేదు, పరిశుద్ధత లేదు, పరిశుద్ధత లేదని ఒక స్వరం వినిపిస్తుంది. సరే అని అతని డోర్ లోపల వెళ్ళిపోయి తన భార్యని వెళ్ళంగానే అడిగిన ప్రశ్న, మొదటి ప్రశ్న ఏంటంటే, నేను లేని ఈ 3 రోజుల్లో ఎవరెవరు మన ఇంటికి వచ్చారు అని అడిగినప్పుడు, ఇతను వచ్చిండు, అతను వచ్చిండు, ఆవిడ వచ్చింది, ఈవిడ వచ్చిందని ఒక 7 మంది పేర్లు చెప్పింది. కానైనా ఇతని హృదయంలో ఒక సాటిస్ఫాక్షన్ లేదు, ఒక సమాధానం లేదు. భార్యకి తెలియకుండా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు పెంచుకుంటున్న పని మనిషిని అడిగిండనమాట, నేను లేనప్పుడు ఎవరు వచ్చారు? ఆమె ఈయన వచ్చిండు, ఆయన వచ్చిండు అని, ఆవిడ వచ్చిందని ఒక 8 పేర్లు చెప్పింది. భార్య ఏమో 7 పేర్లు చెప్పింది, పనామె ఏమో 8 పేర్లు చెప్పింది. ఆ 8వ పేరు చెప్పినప్పుడు, ఆ 8వ వ్యక్తి వచ్చినప్పుడు, నువ్వు ఏం చేస్తున్నావు అని ఆ పని మనిషిని ఇతను అడిగినప్పుడు, ఆవిడ అన్నది, నాకు జ్వరం వచ్చిందయ్యా, నేను పడుకుండిపోయినా, కానీ అమ్మ అప్పుడు కూడా ఉప్పు తీసుకురానికి చాలా దూరం ఉన్న షాప్ నుంచి ఉప్పు తీసుకురా అని చెప్పింది. సరే, దూరం ఉన్న షాప్ నుంచి అంటే అతని సందేహం ఇంకా బలపడ్డది. స్ట్రైట్గా పోయి భార్యను అడిగిండు, మామూలుగా అడగలే, బెల్ట్ తీసుకొని కొట్టి 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 హింసించిన తర్వాత ఆమె ఒప్పుకుంది, అవును ఆ పలానా వ్యక్తితోని నేను పాపం చేశాను, ఆ పలానా వ్యక్తితోనే నేను పాపం చేశాను అని అన్నప్పుడు ఇతని యొక్క హృదయం విరిగిపోయి ఇతను ఏడ్చి 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 ఒక పాస్టర్ని పిలిపించి, నాకు చనిపోవాలని ఉంది పాస్టర్ అని అంటే, ఆ పాస్టర్ ఊరికొచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి అతనికి తోడుగా ఉండి, అతను ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటాడేమో, లేకపోతే భార్యను ఏమైనా చేసేస్తాడేమో అని పాస్టర్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అతని వల్ల అవ్వట్లే. ఎంత పెద్ద పాపం చేసింది, నేను ఎక్కడ తక్కువ పెట్టినాను, ఒక బాధ, ఒక దుఃఖము, ఒక ఆందోళనలో అతను ఉన్నాడు. దాని తర్వాత పోలీస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి, అతని ముందే కొట్టిపియడానికి డబ్బులు ఇచ్చి మరీ కొట్టిపించాడు, అయినా తృప్తి రాలే. ఇదంతా ఇక్కడ నుంచి మొదలైందంటే ఒక చిన్న ఆలోచన, ఒక తలంపు, ఒక థాట్. ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ థాట్స్. కాబట్టి ఈరోజు ఆలోచనలు అనేది చాలా ముఖ్యమైనదిగా ఉంది. కొన్ని విషయాల్లో కొన్నిసార్లు గతమైనవి, ఓకే, గతించిపోయిన విషయాలని పట్టుకొని మనం భవిష్యత్తుకి కనెక్ట్ చేసుకొని ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు కూడా నేను అలానే చేసిన, కానీ నేను అప్పుడు ఫెయిల్ అయిపోయినా, ఇప్పుడు కూడా ఫెయిల్ అయిపోతానేమో అన్న ఆలోచన. నా జీవితం ఇంకా బాగుపడదేమో, ఇన్ని ప్రయత్నాలు చేసి నేను విఫలమైనా ఇప్పుడేం ఫలితం పొందుకుంటా అన్న ఒక భయం. ఇలా గత జీవితంలో గడిచిన రోజుల్లో జరిగిన అవమానాలను బట్టి దాన్ని ప్రజెంట్ లేదా ఫ్యూచర్కి కనెక్ట్ చేసుకొని ఇలా ఆలోచించుకోవడం, ఇలాంటి ఒక ఆలోచనలు ఇలా మనల్ని మనము బంధించుకుంటున్నాం. బై దీస్ కైండ్ ఆఫ్ థాట్స్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్ఫ్స్. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి ధ్యానిద్దాం. 1 నుండి 5 వచనాలు ధ్యానిద్దాం. ఫిలిప్పీలు 2 1 నుండి 5 వచనాలు ధ్యానిద్దాం. ఫిలిపియన్స్ చాప్టర్ 2, లెట్ us meditate from verse 1 to 5. ఇక్కడ పౌల్ గారు మరి ఆలోచనల గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 16 దాకా మరి మొత్తం ఆలోచనల గురించే, కానీ మనం 5 వచనాలు ధ్యానించుకుందాం. Therefore, if there is any consolation in Christ, if any comfort of love, if any fellowship of the Spirit, if any affection and mercy, fulfill my joy by being like-minded, having the same love, being of one accord and of one mind. Let nothing be done through selfish ambition or conceit, but in lowliness of mind let each esteem others better than himself. Let each of you look out not only for his own interest, but also of the interest of others. Let the mind be in you, which was also in Christ. సో సింపుల్గా చూడాలంటే ఈ ఆఖరి వచనం పట్టుకుంటే 5వ వచనంలో ఏమనుందంటే,
లెట్ దిస్ మైండ్ బీ ఇన్ యూ విచ్ వాజ్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తులో ఏ తలంపులు ఉండేనో, ఎటువంటి ఆలోచనలు ఉండేనో అలాంటి ఆలోచనలే నీలో కూడా ఉండాలా. ద వే జీసస్ క్రైస్ట్ వాస్ థింకింగ్, సో షల్ ఆల్సో యూ థింక్. వాట్ డిడ్ జీసస్ క్రైస్ట్ థింక్ అబౌట్ మనీ? జీసస్ క్రైస్ట్ సెడ్ money is under his feet, so shall you think. What did Jesus Christ think about health? Jesus Christ controlled his health. Jesus Christ received his healing, so shall you receive. Jesus Christ overcame temptation, so shall you overcome. యేసుక్రీస్తు యొక్క తలంపును బట్టి దేవుని యొక్క ఆరోగ్యము, దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క విడుదల, దేవుని యొక్క కావాల్సిన ఆర్థిక సహాయము అన్నీ కూడా దేవుడికి వచ్చింది. అతని యొక్క ఆలోచనలు, అటువంటి ఆలోచనలు కలిగి నువ్వు ఉండాలి. అటువంటి ఒక గొప్ప ఘనమైన ఆలోచన కలిగి మీరందరూ ఉండాలంట. ఈరోజు యేసుక్రీస్తు వలె ఆలోచన. యేసుక్రీస్తుకి ఎలాంటి ఆలోచనలు ఉండే? నేను పెద్ద సింహాసనం మీద కూర్చుంటున్నా అన్న దానికంటే నేను కింద పోయి నా పిల్లల్ని రక్షించాలా, బయట వాళ్ళని రక్షించాలా, తన గురించే కాకుండా ఇతరుల గురించి ఆలోచించే ఒక ఆలోచన యేసుక్రీస్తు ఆలోచన. సంఘం గురించి ఆలోచించే ఆలోచన యేసుక్రీస్తు ఆలోచన. సంఘస్థుల గురించి ఆలోచించే ఆలోచన యేసుక్రీస్తు ఆలోచన. ఇలా ఒక మంచి తలంపు, పరిశుద్ధ తలంపులు. యేసుక్రీస్తుకి పాప తలంపులు లేవు. యేసుక్రీస్తుకి సీరియల్ చూద్దాం పద అన్న తలంపు లేదు. యేసుక్రీస్తుకి సినిమా చూద్దాం పద అన్న తలంపు లేదు. సో ముఖ్యంగా ఈ అంశము ఇప్పుడు నేను దీన్ని పొద్దున కూడా ఎంచుకోవచ్చు, కానీ దీన్ని ప్రత్యేకంగా రాత్రి ఎన్నుకోవాల్సిన కారణం ఏంటంటే, మనం పనంతా చేసి జాబ్ చేసి అన్నీ చేసి టయర్డ్ అయ్యి వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం. బాస్ ఇలా అనేసిండు, రేపు ఉద్యోగం నుంచి నన్ను తీసేస్తాడా, బాస్ వేరే ఉద్యోగం చూసుకోమన్నాడు. ఇలాంటి కొన్ని ఆలోచనలు వచ్చే సమయము రాత్రి. సైతానుడు నీ తలంపుని, నీ మైండ్ని, ముఖ్యంగా మీ ఆలోచనల్ని అటాక్ చేసే సమయము రాత్రి. నైట్ టైమ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ అటాక్డ్. యువర్ మైండ్స్ ఆర్ అటాక్డ్ ఇన్ ద నైట్ టైమ్స్. పాపంలో మాత్రమే కాదు, లస్ట్లో మాత్రమే కాదు, వ్యభిచారంలో మాత్రమే కాదు, నీ యొక్క భవిష్యత్తుని ఆపేది ఒక రాత్రి. ఇలాంటి ఆలోచనలు నీ తల మీద పెట్టుకొని దాన్ని పెరిగిస్తూ ఉంటే ఏమవుతుందంటే, నువ్వు పడుకునేటప్పుడు నీకు ఒక పీడ కల వస్తుంది. నువ్వు భయ స్వభావం కలిగి నువ్వు భయపడి ఏమైపోతుందంటే, నువ్వు చదవాలనుకుంటున్నావేమో నీకు పెళ్ళైపోతున్నట్టు కళ వచ్చేస్తుంది. నీ కళలో ఒక సర్పం వచ్చేస్తుంది. నీ కళలో కొన్ని చెడు గుణాలు వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది కళల్లో మరి స్త్రీలని ఆలోచిస్తూ ఉంటారు. పలానా స్త్రీని, చర్చిలో ఏదో ఒక స్త్రీని చూసుంటారు, చర్చిలో ఏదో ఒక పురుషుడిని చూసుంటారు. అవునా, రోడ్లో పోయేటప్పుడు ఏదో ఒక పురుషుడిని, ఏదో ఒక స్త్రీని చూసుంటారు. దాన్ని క్రష్ అని అంటారు మన ఊరోళ్ళు. అలాంటి ఆలోచన వాళ్ళని నీ తలంపుల్లో తెచ్చుకొని, వాడి పేరు తెలియదు, ఊరు తెలియదు, అలాంటి వాడిని నీ తలంపుల్లో తెచ్చుకొని, మన్మధుడు అనే దురాత్మ, అవునా, ఇవన్నీ దురాత్మలే, మీకు తెలియదు, అవునా, మోహిని, సైతాన్ అన్న దురాత్మ, ఇవన్నీ కూడా మరి కళ్ళల్లో వచ్చి నీ శరీరాన్ని బలహీనపరుస్తాయి. నేను నిజంగా చూసిన ఒక సహోదరి జీవితంలో ఆమె యొక్క భయము ఏం చేస్తుందంటే, ఆమె శరీరంలో రాత్రి ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఉదయం లేచేసరికి ఆమె బలహీన పడిపోతుంది. కారణం శరీరం భయపడి ఆ తలంపు, భయం అనే తలంపులు, భయం అనే ఆలోచనలు పడి ఏమైపోతుందంటే, ఆ భయమును బట్టి ఆ తలంపు, ఇంకా నాకు ఇది కాదేమో, నాకు మంచిది జరగదేమో, నాకు పిల్లలు పుట్టారేమో, నాకు మంచి కార్యాలు జరగవేమో, ఇలాంటి తలంపులు వచ్చి ఇట్ ఈస్ కన్సీవింగ్ ఇన్ ద నైట్ టైమ్స్. ఇట్ కుడ్ బి త్రూ డ్రీమ్స్, ఇట్ కుడ్ బి త్రూ విజన్స్ ఆర్ వాట్ ఎవర్. అది కన్సీవ్ చేస్తున్నాను. సో యు ఆర్ కన్సీవింగ్ ద స్పిరిట్స్ ఇన్ ద నైట్ టైం. నువ్వు కంటున్నావంట, దురాత్మలని నువ్వు కంటున్నావంట. అది ఎక్కడి నుంచి మొదలవుతుంది? నీ తలంపుల నుంచి. ఫ్యూ లివ్ ఇన్ ఫెయిత్ఫుల్ థాట్స్. ఓకే, ఫెయిరీ టేల్ థాట్స్ అంట. కొంతమందికి ఈ దురాత్మ ఉంది, ఫెయిరీ టేల్ థాట్స్ అంటే ఒకలాంటి ఒక ఇమాజినేషన్,
వాడు చదువుకునే వయసులో భార్య గురించి ఇమాజినేషన్, అవునా? వాడికి ఆ స్తోమత లేనప్పుడు ఆ ఫోన్ గురించిన ఇమాజినేషన్, ఆ కార్ గురించిన ఇమాజినేషన్, ఆ ఇల్లు గురించిన ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్లో పడిపోయి ఆ ఇంటిని వాడి తలంపుల్లో తెచ్చుకొని నాకు ఇల్లు కావాలన్న మైండ్ సెట్తోని వాడు డబ్బులు చేసి డబ్బులు ఇంటికి ఇవ్వకుండా ఆ త్రాగుడు అనే ఇమాజినేషన్ రకరకాలుగా ఇలాంటి తలంపులు మైండ్లో పెట్టుకొని వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటున్నారు. టుడే ఇఫ్ అ పర్సన్ ఈజ్ రెస్ట్లెస్, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ థాట్స్. ఒక వ్యక్తి ఈరోజు సమాధానంతో లేడంటే కారణం వాడి తలంపుల్లో సమాధానం లేదు. వాడి తలంపుల్లో ఒక భయము, రేపు అది జరుగుతుందా జరగదా, నేను ఇల్లు కట్టుకోనా, నా ఇంటి కిరాయి వస్తుందా రాదా, నా కోర్టు కేసు సాల్వ్ అవుతుందా అవ్వదా, నా యొక్క వివాహం జరుగుతుందా జరగదా, నాకు పిల్లలు పుట్టరా, నాకు నా భర్త మారడా, నా భార్య మారదా. ఇలాంటి ఒక తలంపులు, దీస్ కైండ్స్ ఆఫ్ థాట్స్ will affect your life. You are conceiving these thoughts in dreams, and those dreams are coming and fulfilling in your life. కొన్నిసార్లు మీకు కొన్ని విషయాలు ఆల్రెడీ జరిగినట్టు ఉంటుంది, అది ఆల్రెడీ కళల్లో జరిగి ఉంటుంది. అరే నాకు సేమ్ ఇలానే కళ వచ్చింది. కారణం నీ తలంపుల్ని ఆలోచించి అది కళలో వచ్చి ఆ కళ నుండి నిజ జీవితంకి కూడా అది వచ్చేసింది. నేను ఒక వ్యక్తి చనిపోయినట్టు కలగన్నా, ఆ చనిపోయినప్పుడు ఆ సీన్ ఎలా ఉంటుందో కూడా కల వచ్చింది ఆ పలానా వ్యక్తి గురించి. దాని తర్వాత కొన్ని రోజులు అయినాక ఆ వ్యక్తి నిజంగానే మరణించిండు. నేను ఆ వ్యక్తి మరణంకి పోయినప్పుడు నేను నా కళలో ఏదైతే సీన్ చూసానో అదే సీన్ నిజంగా అక్కడ జరిగింది. ఆ వ్యక్తి యొక్క అన్న ఏ షర్ట్ అయితే నా కళలో వేసుకున్నాడో అదే షర్ట్ ఆ రోజు కూడా వేసుకున్నాడు. ఆ వ్యక్తి వాళ్ళ తల్లి ఏ చైర్ మీద కూర్చొని ఏడ్చిందో అదే చైర్ మీద ఆ రోజు కూడా ఏడ్చింది. నా కళలో వచ్చింది కాస్త అది కన్సీవ్ అయ్యి మెల్లగా ఏమైపోయిందంటే అది బయట జీవితంకి వచ్చేసింది. ఫ్యూ డ్రీమ్స్ విల్ కమ్ టు పాస్. మీలో కూడా చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. అరే ఇది ఎప్పుడో జరిగినట్టుందే, మీ స్కూల్ జీవితంలో అయ్యి ఉంటుంది, నీ ఫ్రెండ్తో గొడవ అయినట్టు నీకు అనిపించుంటుంది. అలాగే నిజంగా జీవితంలో జరుగుతుంది. నీకు భవిష్యత్తు కొన్నిసార్లు తెలిసిపోతూ ఉంటుంది. యు ఆర్ కన్సీవింగ్ దీస్ కైండ్స్ ఆఫ్ థాట్స్. ద థాట్స్ విల్ బీ కన్సీవ్డ్. కాబట్టి ద ఫెయిరీ టేల్ స్పిరిట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, కాబట్టి నువ్వు నీ తలంపుల పైన ఒక విజయవంతమైన జీవితం జీవించాలా. యేసుక్రీస్తు తన తలంపుల పైన విజయము కలిగి జీవించాడంట. జీసస్ క్రైస్ట్ హ్యాడ్ విక్టరీ ఓవర్ హిస్ థాట్స్. Today, my dear brothers and sisters in Christ, how many of you really have victory over your thoughts? మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. నిజంగా మీ తలంపుల్లో ఎంతమంది యొక్క తలంపుల్లో విజయం ఉంది ఈరోజు? ఎంతమంది తలంపుల్లో భయం ఉంది? ఎంతమంది తలంపుల్లో ఆందోళన, అవునా, భయము, భేదము, ఏదో ఒకటి జరిగితే బాగుండు అన్నటువంటి అవిశ్వాసము, ఇలాంటివన్నీ తలంపులు ఎంతమంది జీవితంలో ఈరోజు లేదు? దేవుడు ఆ తలంపులను మార్చే ద డివైన్ థాట్, ద క్రైస్ట్ లైక్ థాట్స్ అంట. ఫిలిప్పీలు రాసిన పత్రిక ఏమంటుంది? ద క్రైస్ట్ లైక్ థాట్. నీ తలంపులు, నీ ఆలోచనలు క్రీస్తు వలె ఉండాలంట. యేసు క్రీస్తు వలె నీ యొక్క తలంపులు ఉండాలంట. నో విక్టరీ ఇన్ థాట్స్. యూ కాంట్ లివ్ వితౌట్ క్రైస్ట్. నువ్వు క్రీస్తు నీ తలంపుల్లో లేకపోతే నీకు విజయం ఉండదంట. నీ తలంపుల్లో కనుక యేసుక్రీస్తు లేకపోతే నీకు విజయం ఉండదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ థాట్స్, యూ విల్ నాట్ హ్యావ్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. You will not have victory in your life. That is what Bible is telling. Now we can make crooked thoughts straight. దేవుడు అంటాడు, ఐ విల్ మేక్ యువర్ క్రూకెడ్ పాత్ స్ట్రైట్. నీ యొక్క సరిగాని ఒక ఆలోచనని, సరైనటువంటి కాని యొక్క ఆలోచనని సరిగా మార్చుకోగలవు. నీ తలంపుల్లోనే నీ జీవితాన్ని నువ్వు సెట్ చేసుకోగలవు. ఇలాంటి కొన్ని విషయాలని నువ్వు ఎదిరించి వాటిని జయించగలవు. ఆ ఆత్మ నీలో ఆల్రెడీ ఇవ్వబడ్డది. ఇంకా క్లుప్తంగా నేను కొన్ని విషయాలు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, యేసుక్రీస్తు యొక్క తలంపులన్నీ మీకు తెలుసు. ఈ తలంపులు, థాట్స్ ఎలాంటివంటే వేరు లాంటివి అనమాట. అది బయటికి కనిపించవు, బయటికి కనిపించొద్దు కూడా.
The thoughts are like roots. The roots that build a tree. If the root is strong, the tree will be strong. If the root is weak, the tree will be weak. Now the thoughts are like the roots. తలంపులు అనేవి వేర్లు వంటివంట. ఈ వేరు ఎంత బలంగా ఉంటుందో, ఎంత పొడవుగా ఉంటుందో అంత పెద్దగా చెట్టు ఉంటుంది. కొన్నిసార్లు చెట్టు కంటే పెద్దగా వేరు ఉంటుంది. ఆ వేరు వలె దాచుంచబడినది నీ తలంపులు అన్నమాట. థాట్స్ ఆర్ లైక్ ద రూట్స్ ఆఫ్ ద ట్రీ విచ్ ఆర్ హిడెన్. థాట్స్ ఆర్ హిడెన్, బట్ ద హిడెన్ ట్రెజర్ షుడ్ బి స్ట్రాంగ్. హల్లెలూయా. నీ లోపల దాచుంచబడిన ఆ వేరు బలముగా ఉండాలా, స్థిరముగా ఉండాలా, గట్టిగా ఉండాలా. ఎంతమంది ఈరోజు తలంపుని మార్చుకుంటున్నారు? రైట్. మత్తయి సువార్త 27:29-30 వచనాలు చూడండి. మత్తయి సువార్త 27:29-30. మత్తయి సువార్త 27:29-30. 29:30. When they had twisted a crown of thorns, they put it on his head, and a reed in his right hand, and they bowed the knees before him and mocked at him, saying, Hail the King of Jews. Then they spat on him and took the reed and struck him on his head. ఇప్పుడు ఏం చేశారంటే యేసుక్రీస్తుని ఒక ముళ్ళ కిరీటం ఇచ్చారు. ఆ ముళ్ళ కిరీటం ఇచ్చి ఇలా పెట్టినట్టు చూపిస్తారు మీకు సిల్వలో. ముళ్ళ కిరీటం ఇలా గుచ్చి క్యాథలిక్ బుక్స్ కొన్ని నేను చదివిన, క్యాథలిక్లో రాయబడిన బైబిల్ ప్రకారము ఆ ముళ్ళు అంట అది చాలా పెద్దగా ఉంటుంది. అది ముళ్ళు మేకులాగా ఉంటుంది ఆ చెట్టు. ఆ ముళ్ళు మళ్ళీ పాయిజన్ ఉంటుంది అందులో. ఆ ముళ్ళులో పాయిజన్ ఉంటుంది, అది మేకులాగా ఉంటుంది. ఇప్పుడు ఆ ముళ్ళుని తలకి ఇలా పెట్టి ఇడిచిపెట్టాలి. ఆ తలకి గట్టిగా గుచ్చి దాని తర్వాత ఒక రాడ్ తీసుకొని ఆ ముళ్ళని తల లోపల దిగేలాగా రాడ్ తీసుకొని కొట్టినంట. అది కొట్టినప్పుడు ఆ ముళ్ళులో కొన్ని కండ్ల బయటకు వచ్చినట్లుగా కూడా క్యాథలిక్ పుస్తకాలు చెప్తున్నాయి. Those thorns which were not just kept on head of Jesus Christ, which were more than 9 to 10 inches, 11 inches దాకా కూడా అని అంటున్నారు కొంతమంది. It could be 11 inches or 9 inches. The thorns were not just kept like that, but he was pierced with the thorns, and also he was hit hardly, so that the thorns went inside, and also the Catholic books claim that the thorns came out of his eyes. తన కండ్ల పైన నుంచి, కండ్ల కింద నుంచి, కండ్ల దగ్గర నుంచి కూడా బయటికి వచ్చినట్లుగా కాథలిక్ బుక్స్లో రాయబడింది. ఒకవేళ అది నిజమైతే ఎందుకు అంత శ్రమ? గోల్గతా అన్న ప్రాంతంలో అన్న కొండలో హిల్ని తెలుగులో ఏమంటారు? ఓకే, గోల్గతా అన్న కొండ పైన ఒక పర్వతం పైన యేసుక్రీస్తుని బలిచ్చారనమాట, సిలువలేశారు. ఆ గోల్గతా అన్న దానికి ఇంకొక పేరుంది, కల్వారీ కొండ, కల్వారీ హిల్స్ అని కూడా అంటారు. సో దానికి ఇంకొక పేరుంది, అది లాటిన్ భాషలో, అది నేను పలకలేకపోతున్నా. దాని మీనింగ్ ఏంటంటే తల, మైండ్ఫుల్ అంట. దాని మీనింగ్ ఏంటంటే మైండ్ఫుల్, లాటిన్ భాషలో ఉంది. ఈ గోల్గతా మైండ్ఫుల్ అంటే ఆ తలంపు, ఆ కొండ పేరు తలంపు. ఆ తలంపు అనే కొండ మీద దేవుడిని మరి సిలువేశారు. సిలువేసినప్పుడు ఆ దేవుని యొక్క తలను విరుచుకొని బయటికి వచ్చినాడు. ఎందుకు దేవుడు ఇలాంటి స్థలంని ఎన్నుకున్నాడంటే, ఎందుకు ఆ యొక్క థాన్స్, ముళ్ళు, పాయిజన్ అంతా గుచ్చుకోవాలంటే మన క్రూకెడ్ తలంపులు, మన నెగిటివ్ తలంపులంతా మారి ఒక పరిశుద్ధ తలంపుగా మారాల, ఒక మంచి తలంపుగా మారాల. ఈరోజు చాలామంది చెప్తుండొచ్చు నాకు, బ్రదర్ నాలో నుంచి ఆ పాప తలంపు పోతలేదు. ఒక్కసారి ఆ సిలువ కార్యం మర్చిపోకు బిడ్డ, ఒక్కసారి అది గుర్తు చేసుకో. యేసుక్రీస్తు తలను ఎంత ఘోరమైన పరిస్థితి అతనికి. ఎందుకో తెలుసా? నీ తలంపులు బాగుండాలా, నీ జీవితం బాగుండాలా అని చెప్పి.
జీసస్ క్రైస్ట్ వాంటెడ్ దట్ గుడ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. మరి దీన్ని దేవుడు భరించిండు. ఎలా భరించిండో చూద్దాం. మార్కు 14:2 ఒకసారి చదవండి. మార్కు 14:2, మార్కు సువార్త 14:2. మార్క్ చాప్టర్ 14:2. Mark chapter 14:2. Let us see how he bore. But they said, just a minute. He anointed అని ఉంటుంది చూడండి. ఓకే, I missed it. యా, 3వ వచనం, సారీ 2 కాదండి, 3వ వచనం చదవండి. మార్కు సువార్త 14:3. సెకండ్ ఈవెన్ ఐ విల్ కరెక్ట్ హియర్. యా, 14:3 వచనం చదవండి. And being in Bethany at the house of Simon the leper, and as he sat at the table, a woman having an alabaster flask of very costly oil sprinkled, and she broke the flask and poured it on his head. ఇది ఏ టైంలో జరుగుతుందంటే యేసుక్రీస్తుని పిలాతు చంపాలని నిర్ణయించినప్పుడు యేసుక్రీస్తు ఈ సమస్యల గుండా, ఈ నొప్పుల గుండా పోవాలంటే దానికంటూ ఒక అభిషేకం పొందుకున్నాడు. ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తు యొక్క తల మీద నూనె పోసి యేసుక్రీస్తుని అభిషేకించినాడు. నీవు నొప్పులు గుండా పోవాలా, బాధ గుండా పోవాలంటే కూడా నీలో అభిషేకం ఉండాలా. కాబట్టి అందరూ చాలామంది చెప్తూ ఉంటారు, యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, నీకు ఎందుకు ఇట్లుంది, యేసుక్రీస్తుని నమ్ముకున్నావు అది ఎట్లుంది. ఇవన్నీ భరించడానికి కూడా నీలో అభిషేకం ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటే కేవలము ఆశీర్వదించే దేవుడు ఇది అది కాదు. యేసుక్రీస్తు అంటే అవునా, నీ శ్రమల గుండా పోతుంటే అది భరించే శక్తినిచ్చే దేవుడు కూడా యేసుక్రీస్తు. హల్లెలూయా. హీ వాంట్ టు బేర్ యూ, హీ వాంట్ యూ టు బేర్ సమ్. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో ఇవన్నీ అభిషేకం పొందుకొని మరీ భరించిన దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు వాటిని జయించాలని. హల్లెలూయా. నువ్వు నీ తలంపుల పైన ఒక విజయం కలగాలని. సో డోంట్ కీప్ థింకింగ్ ఆల్ నాన్ సెన్స్. ఓకే, అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మీ శరీరాలు పాడు చేసుకోకండి. యేసుక్రీస్తు అంత శ్రమ, ప్రత్యేకంగా ఆ తల మీద అంత శ్రమ ఎందుకు పోయిందంటే కేవలము అవునా నీ యొక్క తలంపులు మారాలి. ఇది ఎలా జరుగుతుందంటే హెబ్రీయులు 9:14 చూస్తే బై ద స్పిరిట్ హీ వాజ్ ఏబుల్ టు బేర్ అని, తన ఆత్మను బట్టి మరి దేవుడు ఓర్చుకోగలిగినంట. విక్టరీ ఈజ్ ఇన్ ద థాట్స్, విక్టరీ ఈజ్ ఇన్ ద థాట్స్. రోమన్స్ 8:28 చూడండి. రోమిల్ రాసిన పత్రిక 8:28. రోమిల్ రాసిన పత్రిక 8:28 verse 28, right? And we know that all things work together for good to those who love God and to those who are called to his purpose, right? యెషయా గ్రంథము 59:19 కూడా చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 59:19. ఐజాయా 59 verse 19. Isaiah 59 verse 19. Right. So shall they fear the name of the Lord from the west, and his glory from the rising of the sun. When the enemy comes in like a flood, the Spirit of the Lord will lift up and stand against them. చూడండి, మరి శత్రువులు వరదల వలె వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ వాళ్ళకు వ్యతిరేకంగా వస్తుందంట. శత్రు సైన్యము నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. ఈరోజు అనేక మనుషులు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, అనేక జాతులు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, అనేక కులాలు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. ఇలాంటి వాటికన్నీ మరి మీరందరూ జయించాలంటే ఎలా జయిస్తారు?
ఆత్మ ద్వారా జయిస్తారంట. ఆత్మ ద్వారా, త్రూ ద స్పిరిట్ you will overcome the failure. The failure is not good for you. The failure is not the thing that God is willing in your life. ఒక ఓటమి గల జీవితము దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటలేడు. నువ్వు అలాంటి జీవితం బతకాలని కూడా దేవుడు కోరుకుంటలేడు. నువ్వు ఒక సంతోషకరమైన జీవితం, ఆనందకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, సమాధానమైన జీవితం, సంతోషమైన జీవితం జీవించాలనేది దేవుని యొక్క కోరిక. కాకపోతే ఈ తలంపులు, డాక్టర్లు చెప్పిన మాటలను పట్టుకునే ఒక ఆలోచన, ఒక తలంపులు, అవునా, దేవుని యందు విశ్వాసం లేనటువంటి తలంపులు, ఇలాంటి తలంపుల ద్వారా ఎవరు బాధపడతారంటే ఎవరైతే మరి దైవికమైన తలంపులు ఉండవో, యేసుక్రీస్తు యొక్క తలంపులు ఉండవో అలాంటి వాళ్ళే భయపడతారు. చూడండి, యోహాను సువార్త 9:4 ఏమంటుందంటే, యూ షుడ్ హ్యావ్ ద థాట్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తుకి కలిగిన ఆ తలంపులు నీకు కూడా కలగాలంట. యోహాను 9:4 రాసుకోండి, మీరు తర్వాత చదువుకుంటారు. ఒకసారి రోమీలు 11:34 చదవండి. రోమీలు 11:34. రోమీలు 11:34. For who has known the mind of the Lord, or who has become his counselor? ఇది ఒక ప్రశ్న. Who has known the mind of the Lord? ఈ రెండిట్లు ఉంటుంది. ఇది కొరింథీలు 1 కొరింథీలు 2:6-16 కూడా ఉంటుంది. Who is the mind of the Lord? Who has known the mind of the Lord? సారీ, ఎవరు దేవుని యొక్క తలంపుని తెలుసుకున్నారు? ఎవరు ఈరోజు మీలో ఎంతమంది దేవుని యొక్క తలంపుని తెలుసుకున్నారు? How many of you all have known the mind and the thoughts of the Lord? How many of you are thinking about God? దేవుని యొక్క తలంపులు ఎంతమంది కోరుకుంటున్నారు? ఎంతమంది మైండ్లో ఆ దేవుని యొక్క తలంపులు ఉంది? మీకు ఒక చిన్న 3 విషయాలు నేను చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. The thoughts of Christ is a weapon. 1 పేతురు 4:1 చదివినట్లయితే, తలంపులు, యేసుక్రీస్తు లాంటి తలంపులు ఏంటంటే అవి ఆయుధాల వంటివంట. ఆయుధాలు వంటివంట. మొదటిది, థాట్స్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ అ వెపన్. 1 పేతురు 4:1 చదవండి ఒకసారి. మొదటి పేతురు 4. Therefore, since Christ suffered for us in the flesh, శరీరంలో క్రీస్తు మన కొరకు ఇబ్బంది పడ్డాడు, బాధపడ్డాడు. arm yourself also with the same mind. నీవు కూడా అలాంటి ఒక తలంపును ఉంచి, for he who has suffered in the flesh have ceased from sin. So flesh is a weapon. The thoughts of Christ is a weapon. The thoughts of Christ is a weapon. దేవుని యొక్క తలంపులు ఒక ఆయుధాలు వంటివంట. ఒక ఆయుధంగా ఉంది ఈరోజు. దేవుని లాంటి ఒక తలంపుని పెట్టుకోండి. దేవుడు లాంటి ఒక తలంపుని మీరు వాడండి అనే వాక్యం సెలవిస్తుంది. దేవుని లాంటి ఒక తలంపు అంట, దైవికమైన తలంపు అంట. ఎంతమందికి ఈరోజు నిజంగా దైవికమైన తలంపు ఉంది? How many are having the thoughts like Christ? Because the thoughts like Christ can lead you and can seize you out from the sin. అదొక ఆయుధం. యేసుక్రీస్తు లాంటి ఆలోచనలు కలిగి ఉండడము అదొక ఆయుధం అన్నమాట. సో నువ్వు కొన్ని burn the thoughts that are against you and God. Mostly the thoughts attack in nights and we keep speaking in tongues till we get sleep. Prayer is very important. Teach your children, never watch any evil before you go to sleep. Okay. దీనికి ముందు మరి 2 కొరింథీలు 10:4-5 కూడా చదవండి. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను రాసుకున్న లైన్స్. 2 కొరింథీలు 10:4-5.
ఈ వచనాలన్నీ మీరు రాసుకొని దాని తర్వాత ధ్యానించండి, అప్పుడు మీకు అర్థమవుతుంది వాక్యం. 2 కొరింథీయులు 10:4-5 వచనాలు. For the weapons of our warfare are not carnal but mighty in God for pulling down the strongholds, casting down the arguments and every high thing that exalts itself against the knowledge of God, bringing every thought into captivity to obedience of Christ. Bringing every thought into captivity by being obedience to Christ. క్రీస్తుని విధేయిస్తూ నువ్వు ఏం చేయాలంటే బై ఒబేయింగ్ క్రైస్ట్ యు ఆర్ సబ్మిటింగ్ యువర్ థాట్స్ టు గాడ్. నీ యొక్క తలంపు దేవుని చేతిలో పెడుతున్నావంట. నీ యొక్క తలంపుని సరిదిద్దుకోమని వాక్యం సెలవిస్తుంది. నీ యొక్క తలంపుని బలపరచుకో. ఇక్కడ చూడండి, ఇది చాలా పవర్ఫుల్గా ఉంది. నేను మళ్ళా చదువుతా. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఇఫ్ యూ అండర్స్టాండ్. 5వ వచనం ఒకసారి చదువుతున్నా చూడండి. 4వ వచనము, ఫర్ ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ కార్నల్ బట్ మైటీ ఇన్ గాడ్ ఫర్ పుల్లింగ్ డౌన్ ద స్ట్రాంగ్ హోల్డ్స్. శరీరానుసారంగా కాదు కానీ దేవునిలో గొప్పదిగా ఉన్నది. దేవునిలో నువ్వు ఈజీగా యుద్ధాలు చేస్తావంట. 5వ వచనం చూడండి, క్యాస్టింగ్ డౌన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎవ్రీ హై థింగ్ దట్ ఎగ్జాల్ట్స్ ఇట్ సెల్ఫ్. నీ ఆర్గ్యుమెంట్, కొంతమంది యొక్క ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, కొంతమంది యొక్క స్థలాలు ఉండొచ్చు, కొంతమంది యొక్క తలంపులు ఉండొచ్చు. అలాంటి వాటిని కిందేసి కీపింగ్ దెమ్ డౌన్. డోంట్ ఎగ్జాల్ట్ యువర్ థాట్స్, డోంట్ ఎగ్జాల్ట్ యువర్ ప్రెషర్, డోంట్ ఎగ్జాల్ట్ యువర్ పెయిన్. వాటిని ఎగ్జాల్ట్ చేయకుండా దేవుని యొక్క వాక్యంని మీరు ఎగ్జాల్ట్ చేయాలంట. చూడండి, దేవుని యొక్క జ్ఞానము అండ్ ఎగ్జాల్ట్ ఇట్ సెల్ఫ్ అగేన్స్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని కంటే గొప్పగా ఏ ఒక్క సమస్యని నువ్వు పెట్టొద్దంట. నీ జీవితంలో ఉన్న ఏ ఒక్క తలంపు దేవుణ్ణి కంటే గొప్పగా నువ్వు పెట్టొద్దు. దేవుణ్ణి కంటే బలమైనవని దేన్ని కూడా నువ్వు క్లెయిమ్ చేయొద్దు. యు ఆర్ నాట్ సపోజ్ టు క్లెయిమ్, యు ఆర్ నాట్ సపోజ్ టు క్లెయిమ్, రైట్? చూడండి, బ్రింగింగ్ ఎవ్రీ థాట్ ఇన్ టు క్యాప్టివిటీ టు ద ఒబీడియన్స్ ఆఫ్ క్రైస్ట్. ఎవ్రీ థాట్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ టు వాట్? క్యాప్టివిటీ. ప్రతి ఒక్క తలంపుని నువ్వు దేవుని యొక్క పాదాల కింద పడేసేయాలంట. ప్రతి ఒక్క తలంపు, ప్రతి ఒక్క ఆలోచనల్ని నువ్వు దేవుని యొక్క పాదాల వైపు నువ్వు పెట్టాలంట. అలా పెట్టినప్పుడు నీకేం జరుగుతుంది బ్రదర్ అంటే విజయవంతమైన జీవితం, విజయవంతమైన ఒక ప్రార్థన, విజయవంతమైన ఒక రాత్రి. పడుకునేటప్పుడు ఒక విజయము. రేపు ఉదయం నేను లేసే కల్లా ఒక గొప్ప అద్భుతం దేవుడు చేయబోతున్నాడు, ఒక గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు, ఒక గొప్ప మంచి విషయము దేవుడు చేయబోతున్నాడు. కీప్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. రాత్రుల్లో నిద్ర రాకపోతే అన్య భాషల్లో మాట్లాడండి. ఎక్కువసేపు ఫోన్లు చూడకండి, టీవీలు చూడకండి. చూడండి, రాత్రిపూటనే మీకు దొరికే టైం నేను కాదన్నట్లే, బట్ నిద్ర రావట్లేదని ఎక్కువసేపు ఆ ఫోన్లో మునిగిపోతూ ఉంటే అవి డామినేట్ చేస్తూ ఉంటుంది నీ జీవితం. నిద్ర రాకపోతే అన్య భాషల్లో మాట్లాడాలి. ఈ తలంపులు ఆలోచించి ఏమవుతుందంటే రాత్రుల్లో నీకు నిద్రలు రావు. నీకు మోస్ట్లీ ఎవరికన్నా ఈ సఫరింగ్ ఉంటే రాత్రిలో, బ్రదర్ నాకు ఎందుకో నిద్ర రావట్లే, ఎవరికన్నా ఆ సఫరింగ్ ఉందా? నీవు ఎక్కువ ఆలోచిస్తున్నావు. డాక్టర్లు దీనికి ఏమంటారు, వాడు టాబ్లెట్స్ ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, నథింగ్ విల్ వర్క్ అవుట్ బికాజ్ యు ఆర్ థింకింగ్. నువ్వు ఆలోచించి నీ శరీరాన్ని నాశనం చేసుకొని, నీ ద్వారా అందరి జీవితాలని నాశనం చేసి, అందరికీ నువ్వు బాధ పెట్టి, నీ తలంపులని ముందుకు తీసుకొచ్చి నేనే కరెక్ట్ అని చెప్పి, అవునా, ఇవంతా పక్కకు పెట్టి చెత్త కుండీలు పడేసి నీ తలంపులని దేవుని కంటే గొప్పగా పెట్టకు. నీకు ఏదన్నా తలంపులు ఉంటే వాటిని దేవుని పాదాల కింద పెట్టు. తలంపులను జయించు, నెగిటివ్ థాట్స్ని జయించు. తప్పుగా ఆలోచించడం, చెడుగా ఆలోచించడం. కొంతమంది తలంపుల్లో మర్డర్ చేస్తారు, కొంతమంది తలంపుల్లో వ్యభిచారం చేస్తారు, కొంతమంది తలంపుల్లో రకరకాలైన విషయాలు చేస్తూ ఉంటారు. ఇన్ దర్ థాట్స్. కొంతమంది తలంపుల్లో ఐశ్వర్యం పొందుకుంటారు, కొంతమంది తలంపుల్లో ఆశీర్వాదం కోల్పోతారు. ఇలాంటి ఒక తలంపులు నీవు ఆలోచించి దాన్ని కన్సీవ్ చేస్తావు. యూ విల్ కన్సీవ్ దోస్ కైండ్స్ ఆఫ్ థాట్స్. మొదటిది థాట్స్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ అ వెపన్. రెండోది చూద్దాం. రోమియోలు 8:4-9 వరకు చదవండి. 4-9. రోమియోలు 8:4-9 వరకు చదవండి. రోమియోలు 8:4-9. That the righteous requirement of the law might be fulfilled in us
హూ డు నాట్ వాక్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ బట్ అకార్డింగ్ టు ద స్పిరిట్. మరి దేవుని యొక్క నీతి, దేవుని యొక్క కార్యాలు ఎవరి జీవితంలో పనిచేస్తుందంటే, అవునా, ఎవడైతే ఆత్మలో నడుస్తాడో అతని జీవితంలో ఇది నెరవేర్చబడుతుంది. శరీరంలో నడిచే వాళ్ళ యొక్క జీవితంలో పనిచేయదు. హల్లెలూయా. ఇట్ విల్ వర్క్ ఇన్ ద పర్సన్ హూ ఈజ్ ఆఫ్ స్పిరిట్. 5వ వచనం చూడండి. ఫర్ దోస్ హూ లివ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ సెట్ దేర్ మైండ్స్ అండ్ థింగ్స్ ఆఫ్ ఫ్లెష్, బట్ దోస్ హూ ఆర్ అకార్డింగ్ టు ద స్పిరిట్ షల్ థింక్ ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్. చూడండి, శరీరానుసారమైన ఆలోచనలు కలిగి ఉంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? శరీరం గురించి ఆలోచిస్తున్నావు. శరీరం గురించి అంటే అక్కడ ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ లేడు. నువ్వు ప్రాక్టికల్గా కరెక్టే మాట్లాడుతుండొచ్చు, నువ్వు లోకానుసారంగా మాట్లాడితే పర్ఫెక్ట్గా మాట్లాడవచ్చు, కానీ అక్కడ దేవుని చిత్తం ఉందా లేదా తెలుసుకోవాలా. మైట్ బి యువర్ ట్రూ, మైట్ బి యువర్ కరెక్ట్, బట్ యు ఆర్ వరల్డ్లీ, నాట్ స్పిరిచువల్, నాట్ ఇన్ స్పిరిట్. యు ఆర్ నాట్ అట్ ఆల్ ఇన్ స్పిరిట్. రైట్. చూడండి 6వ వచనం. ఫర్ టు బీ కార్నల్లీ మైండెడ్ అంటే ఫ్లెష్లీ మైండెడ్ ఈజ్ డెత్, బట్ టు బీ స్పిరిచువల్లీ మైండెడ్ ఈజ్ లైఫ్ అండ్ పీస్. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు మీలో సమాధానం లేదు? శరీరానుసారమైన ఆలోచనలు ఆలోచిస్తున్నారు కాబట్టి మీలో సమాధానం లేదు. అది మరణంని తీసుకొస్తుంది. ఎప్పుడైతే మీరు ఆత్మ విషయమై ఆలోచిస్తూ ఉంటారో ఏమవుతుందంటే, ఆత్మ విషయమై ఆలోచనలు కలిగి ఉంటే నీలో ఒక సమాధానం వస్తుందంట, ఒక సంతోషం వస్తుందంట, ఒక నెమ్మది వస్తుందంట. ఆత్మ విషయమై ధ్యానం, ఆత్మ విషయమై ఆలోచనలు, ద స్పిరిచువల్ థాట్స్. రైట్. 7 చూడండి. బికాస్ ద కార్నల్ మైండ్ ఈజ్ ఎనిమీ అగేన్స్ట్ గాడ్. నువ్వు శరీరానుసారంగా ఆలోచిస్తే నువ్వు దేవునికి శత్రువు అయిపోతున్నావు అంట. ఇఫ్ యు ఆర్ కార్నల్లీ స్పీకింగ్, ఇఫ్ యు ఆర్ కార్నల్లీ థింకింగ్, యు ఆర్ బికమింగ్ అన్ ఎనిమీ టు గాడ్. రాసి పెట్టుకో. దాని తర్వాత, ఫర్ ఇట్ ఈస్ నాట్ ద సబ్జెక్ట్ టు ద లా ఆఫ్ గాడ్, నార్ ఇన్ డీడ్ క్యాన్ ఇట్ బీ. ఓకే, దేవుడు దాని తర్వాత నేను పట్టించుకోడు. 8వ వచనం. సో దెన్ దోస్ హూ ఆర్ ఇన్ ద ఫ్లెష్ కెనాట్ ప్లీజ్ గాడ్. శరీరంలో ఉన్న వాళ్ళు ఎన్నడూ కూడా దేవుణ్ణి తృప్తిపరచలేరు, సంతోషపెట్టలేరు. 9. బట్ యు ఆర్ నాట్ ఇన్ ద ఫ్లెష్ బట్ ఇన్ ద స్పిరిట్, ఇఫ్ indeed the spirit of God dwells in you. Now if anyone does not have the spirit of Christ is not of his. యేసుక్రీస్తు యొక్క ఆత్మ నీలో లేకపోతే నీవు నీకే సంబంధివి కావంట. యూ డోంట్ బిలాంగ్ టు యూ. కాబట్టి శరీరానుసారంగా, లోకానుసారంగా పక్కోడు ఏమనుకుంటాడు, మా ఎదిరింటోడు ఏమనుకుంటాడు, మా గల్లీలో అంకుల్ ఏమనుకుంటాడు, మా గల్లీ పక్కన ఉన్న ఆంటీ ఏమనుకుంటుంది, ఇవన్నీ తీసి అవతలు పడేసాను. రిమూవ్ ఎవ్రీథింగ్ అండ్ త్రో ఇట్ అవుట్. థింక్ ఆఫ్ జీసస్, who will help you, who will release you, who will deliver you. Be a spiritual minded, not carnal minded. నీ యొక్క తలంపులు ఈ రోజు నుంచి ఆత్మీయ తలంపులుగా ఉండాలి, కానీ శరీరరీతి అయిన తలంపులు ఉండొద్దు. రైట్. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్క. సో 2వది వచ్చేసి శరీరము, ఆత్మ. 3వది, ఓకే, బిఫోర్ దట్ సబ్మిట్ యువర్ థాట్స్ టు గాడ్, థింక్ అండ్ ఇమాజిన్ జీసస్ బిఫోర్ యూ ప్రే. ఓకే, కొన్ని వాగ్దానాలు ఇస్తా, అవి రాసుకోండి. రెండవ దానికి ఆదికాండము 6:3, జెనసిస్ 6:3, యోహాను 3:6. ఇందులో ఏమని ఉంటుందంటే, యోహాను 3:6లో విచ్ ఇస్ బార్న్ ఆఫ్ ఫ్లెష్ ఇస్ ఫ్లెష్, విచ్ ఇస్ బార్న్ ఆఫ్ స్పిరిట్ ఇస్ స్పిరిట్. శరీరానికి పుట్టింది శరీరానుసారం అవుతుంది, ఆత్మకు పుట్టింది ఆత్మానుసారం అవుతుంది. కాబట్టి మీరు ఆత్మకు పుట్టిన వాళ్ళైతే యేసుక్రీస్తు బిడ్డలుగా మారుతారు. శరీరానికి పుట్టిన వాళ్ళైతే మీ మమ్మీ డాడీకి పుట్టిన వాళ్ళు అవుతారు. మీ మమ్మీ డాడీ యొక్క జనరేషనల్ కర్సెస్ని మీరు భరిస్తూ ఉంటారు. మరి ఎందుకు బ్రదర్ నాకు అవుతుంది అని అన్నప్పుడు నేను ప్రేయర్ చేస్తా అని చెప్తాను, అంతకు మించి ఏముండదు. ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డలుగా మారాలంటే నువ్వు ఆత్మానుసారంగా మారాలా. యూ హ్యావ్ టు బికమ్ స్పిరిచువల్లీ మైండెడ్. రైట్. సో సబ్మిట్ యువర్ థాట్స్, ఎవ్రీథింగ్ టు గాడ్. నీ యొక్క తలంపులు, నీ యొక్క ఆలోచనలు, ప్రతిదీ మనం ఏం చేయాలా? దేవునికి సమర్పించాలా, దేవుని చేతిలో పెట్టాలా. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. 3వది చూడండి, లవబుల్ థాట్స్. యేసుక్రీస్తు ప్రేమమయుడు. లూకా సువార్త
27 ఒకసారి చదవండి. లూకా సువార్త 10:27. లూక్ చాప్టర్ 10 వర్స్ 27. Luke chapter 10 verse 27. So he answered and said, you shall love the Lord your God with all your heart, with all your soul, and with all your strength, and with all your mind, and your neighbor as yourself. దేవుడిని పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణ తలంపుతో నువ్వు దేవుడిని ఆరాధించాలంట, దేవుడిని ప్రేమించాలంట. దేవుడిని ప్రేమించాలి. ఎంతమంది ఈరోజు పూర్ణ తలంపుతో దేవుడిని ప్రేమిస్తున్నారు? అలా దేవుడిని ప్రేమించినప్పుడు దేవుడికి ప్రియమైన, చూడండి, కొన్ని కుటుంబాలను నేను చూస్తాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొన్ని విషయాలు ఇష్టం ఉంటుంది. నేను నా స్నేహితుడు ఒకడు వివాహం జరిగింది. అతనికి ఒక చక్కటి భార్య ఉంది. అతని భార్య వచ్చి చికెన్ తినదనమాట. వీడికేమో చికెన్ అంటే చాలా ఇష్టం. వాడి భార్య చికెన్ తినదని వీడు కూడా చికెన్ మానేసి, నేను అడిగిన, అరే నువ్వు చికెన్ బాగా తింటావు కదా, నువ్వు ఎందుకు చికెన్ మానేసినావు అంటే, నా భార్యని నేను అధికంగా ప్రేమిస్తున్నా కాబట్టి నేను ఈ చికెన్ని మానేసినాను. ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళు ఎలాంటి జీవితం అయితే మనం జీవించాలని కోరుకుంటారో అలాంటి జీవితం మనం వాళ్ళ కొరకు జీవిస్తూ ఉంటాం. నిజంగా నువ్వు యేసుక్రీస్తుని ప్రేమించినట్లయితే యేసుక్రీస్తు ఎలాంటి జీవితం నువ్వు జీవించాలనుకుంటున్నాడో అలాంటి జీవితం నువ్వు ఇవ్వగలవు. అలాంటి ఒక పరిశుద్ధ జీవితం నువ్వు ఇవ్వగలవు. అలాంటి సమాధానకరమైన జీవితం నువ్వు ఇవ్వగలవు. అలాంటి సంతోషకరమైన జీవితం నువ్వు జీవించగలవు. ఒక బలమైన జీవితం నువ్వు జీవించగలవు. విజయవంతమైన జీవితం నువ్వు జీవించగలవు. దానికి మూల కారణం నువ్వు యేసుక్రీస్తుని ప్రేమించాలా. యేసుక్రీస్తుని ప్రేమించాలి. యు నీడ్ టు లవ్ జీసస్ క్రైస్ట్ విత్ హోల్ హార్ట్, మైండ్ అండ్ స్పిరిట్ అండ్ థాట్స్. నీ తలంపుల్లో యేసుని ప్రేమించేలాగుండా. ఏందో దేవుడు చేస్తే చేయండి, లేకపోతే లేదు, కాదు కదా. దేవుడు చేస్తాడో చేయడో కాదు కదా. దేవుడిని ప్రేమించండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తారు మీరు దేవుడిని? ఆయన మిమ్మల్ని ప్రేమించినందుకు మీరు ఆయనని ప్రేమిస్తారంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎస్, గాడ్ లవ్స్ యూ, సో షల్ యూ లవ్ హిమ్. దేవుడిని ప్రేమించాల. 3వ వచనం అలా కొరింథీయుల 13లో ఉంటుంది. ప్రేమ అన్నిటికంటే ఉన్నతమైనది, అన్నిటికంటే మంచిదంట. ప్రేమలో ఏ ఒక అబద్ధం లేదంట. ప్రేమలో ఏ ఒక అన్యాయం లేదంట. ఎఫెసీయులు 5:27 ఒకసారి చూడండి. ఎఫెసీయులు 5:27 ముగించేస్తున్నా. ఎఫెసీయులు 5:27 that he might present to himself a glorious church, not having a spot or a wrinkle or anything or any such thing, but that it should be holy without blemish. ఇది యేసుక్రీస్తు. ఇలాంటి జీవితం నువ్వు కూడా జీవించాలని దేవుడు కోరుకుంటావు. మచ్చ లేనటువంటి జీవితం, నింద లేనటువంటి జీవితం, నింద రహితముగా ఉండేటటువంటి ఒక జీవితం దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అలాంటి జీవితము నువ్వు జీవించగలవు. యేసుక్రీస్తు శరీరంలో దిగివచ్చి శరీరంలోనే ఇలాంటి జీవితం జీవించి మనకు చూపించాడు. కాబట్టి ఇక్కడ చూస్తున్న ఎన్ని కుటుంబాలు నన్ను వీక్షిస్తున్నాయో, ఎన్ని కుటుంబాలు ఈ స్వరం వింటున్నాయో నాకు తెలియదు, కానీ ఈ కుటుంబాలన్నీ కూడా మరి దేవుని యొక్క తలంపులను పెట్టుకొని ఉండాలంట. హల్లెలూయా, దేవుని యొక్క దైవికమైన తలంపులు మీకు ఉండాలి. ఆఖరిది 4వది దేవుణ్ణి ఆరాధించడం. నేను ఎప్పుడు చెప్తున్నట్టు దేవుణ్ణి ఆరాధించడం. రోమీయులు 1:21 చదవండి. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. 1:21. Romans chapter 1 verse 21. Because although they knew God, they did not glorify him as God. దేవుడిని వాళ్ళు ఎరిగి దేవుడిని మహిమపరచలేరంట. నార్ వేర్ థ్యాంక్ఫుల్, దేవునికి కృతజ్ఞత కలిగి లేరంట. బట్ బికేమ్ ఫర్టైల్ ఇన్ దేర్ థాట్స్ అండ్
హార్ట్ వేర్ డార్కెన్. వాళ్ళ హృదయం అంతా కూడా చీకటి పడిపోయి ఉందంట. దేవుణ్ణి ఎరగని వాళ్ళు, దేవుణ్ణి ఎరిగి కూడా వాళ్ళ హృదయం అంతా ఒక చీకటితో ఉండే. అలాంటి వాళ్ళు, వాళ్ళ తలంపంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండే. అలాంటి వాళ్ళకి జీవితం ఎలా ఉండే? 24 చూడండి, 24, 26, 28 చదువుతున్నా. 24, 26, 28. ఓకే, ముందు 24. Therefore God also gave them up to uncleanness in the lusts of their hearts, to dishonor the bodies among themselves. దేవుడు వాళ్ళని ఇచ్చలకు బానిసగా చేసేసిండంట. ఇచ్చలకు బానిస అయిపోతున్నారు చాలామంది. దేవుడు ఇది చెయ్యడు, దేవుడు అది చేయడు అంటారు. దేవుడు ఇక్కడ ఏం చేశాడు? మంచి ధ్యానం మాత్రం సరిపోదండి, జ్ఞానం కూడా కావాలి. దేవుడు అది చేయడు, దేవుడు చెడే చేయడు. దేవుడు ఇక్కడ ఏం చేసాడు? హి అలౌడ్ దెమ్. ఎక్కడి నుంచి వచ్చింది? కాకపోతే మనిషి హృదయం నుంచి వచ్చింది. ఆ దేవుని హృదయం నుంచి అయితే రాలే, మనిషి హృదయం నుంచి వచ్చింది. దేవుడు నెరవేర్చాడు. నేను ఎప్పటిదాకా చెప్పిన, నువ్వు ఆలోచించి దాన్ని హృదయంలో పెట్టుకుంటే అది నెరవేర్చబడుతుంది. నువ్వు చెడు ఆలోచిస్తే దేవుడు దాన్ని నెరవేర్చుతాడు. మంచి ఆలోచించినా ఖచ్చితంగా బలంగా నెరవేరుస్తాడు. ఏది ఆలోచిస్తున్నావు? 26వ వచనం. For this reason God gave them up veil passions, for even their women exchange the natural use for what is against nature. Okay, 28. And even as they did not like to retain God in their knowledge, God gave them over to do debased mind to do those things which are not fitting. దేవుడు వాళ్ళకి ఏం చేసిండంటే డీబేస్డ్ మైండ్ ఇచ్చిండట. దేవుడికి కృతజ్ఞత కలిగి లేకపోవడం, దేవునికి ఆరాధన చేయలేకపోవడం, దేవుని గురించి ఎరిగి దేవుణ్ణి ఆరాధించని వాళ్ళు ఎలాంటి తలంపులు వెళ్ళిపోయారంటే దే వెంట్ టు డీబేస్డ్ మైండ్. వాళ్ళ యొక్క తలంపులు, వాళ్ళ యొక్క ఆలోచించే విధానాలు కూడా తగ్గిపోయి కింద పడిపోయి దిగజారిపోయిందంట. దిగజారిపోయిన పరిస్థితుల్లో ఈరోజు ఎంతోమంది ఉన్నారు. మీరు కూడా మరి ఆ తలంపుల్లో దిగజారిపోతున్నారా? తలంపుల ఒక బాధ ఉందా మీలో ఈరోజు? తలంపుల భయం ఉందా ఈరోజు? తలంపుల ఆందోళన ఉందా ఈరోజు? ఆర్ యూ ఫైటింగ్ యువర్ థాట్ టుడే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? తలంపు అనే విషయంపై నువ్వు పోరాడుతున్నావా? ఈరోజు దేవుడు నీకు విడుదల ఇస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, ఆశ్చర్య కార్యము చేసే దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. రాజుల రాజా, ప్రభువుల ప్రభు, అతి త్వరలో రానే ఉన్న దేవుడు తండ్రి, నీకే స్తోత్రం అయ్యా. ఎంత గొప్ప మర్మము ప్రభా మా అందరికీ బయలుపరచవు తండ్రి. ఈ తలంపుని ప్రభా మీరు అభిషేకించినందుకు వందనాలయ్యా. మా తలంపుని ప్రభా, మా తలంపు బాగుండాలనేసే తండ్రి మరి మీరు సిలువలో ప్రభా ఆ ముళ్ళ కిరీటం ప్రభా, ఆ ముళ్ళ కిరీటం పెట్టి ఆ పాయిజన్ విషం కలిగిన కిరీటం తండ్రి అది పెట్టిన తర్వాత మూల లోపల, బ్రెయిన్ లోపల పొయ్యేలాగా మరి 600 మంది చుట్టూ నిల్చొని వెక్కిరించి మరి ఒక బల్లెము తీసుకొని పొడిచి కొట్టి ఆ తలని నాశనం చేసినట్టుగా చరిత్ర చెప్తుంటండి. ఇదంతా మా తలంపులు బాగుండడం కోసం. కాబట్టి మా యొక్క తలంపులను మార్చండి, మా తలంపులను ముట్టండి తండ్రి, మా తలంపులను అభిషేకించండి తండ్రి. మీ యొక్క పరలోక ద్వారం తెరిచి ప్రభా ఇప్పుడే మీరు కోరుకుంటున్నటువంటి తలంపులు మా జీవితంలో రావాలని నేను ప్రార్థిస్తున్నాను యేసు నామములో. అయ్యా, ఈరోజు ఒక గొప్ప విడుదల చేయండి తండ్రి. మీ పిల్లలకి అనారోగ్యం తీసివేసి ఆరోగ్యం దయచేయండి, విడుదల కానివ్వండి తండ్రి, అభిషేకం ఇవ్వండి తండ్రి, ఆర్థిక సహాయం వాళ్ళకి దయచేయండి. ఎవరన్నా దేవుడికి పలానా విషయం నేను చేస్తా అని వాళ్ళు అనుకుని ఉండొచ్చు తండ్రి, అవి చేసే సామర్థ్యం వాళ్ళకి దయచేయండి తండ్రి. మరి వాళ్ళ హృదయంలో ప్రభావ వాళ్ళు కోరుకుని ఉండొచ్చు తండ్రి, నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఒక కానుక ఇస్తాను, నేను దేవుడికి కృతజ్ఞత కలిగి నేను ఈ పలానా విషయం చేస్తాను, అది నెరవేర్చే సామర్థ్యం వాళ్ళకి దయచేయండి తండ్రి. సైతానుడు దొంగ అవి దొంగలించకుండా ప్రభావ మీరే అభిషేకించి నడిపించి కాపాడండి తండ్రి. అయ్యా, మీరు ఒక గొప్ప ఆధారంగా ఉన్నందుకు వందన, మీ యొక్క గొప్ప ఆశ్చర్యకార్యం చేయబోతున్నందుకు వందన. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క తలపైన నూతన అభిషేకము తండ్రి, చదువు ఎక్కని వాళ్ళపైన నూతన అభిషేకం, మంద బుద్ధి పైన ప్రభు అభిషేకపు బుద్ధి, ఆత్మీయ బుద్ధి తండ్రి. ఆలోచించి వాళ్ళ మైండ్ డీబేస్ అయిపోయి ఉండొచ్చు తండ్రి. మళ్ళీ ఒక అభిషేకం, యేసుక్రీస్తుని స్తుతించు, ఒక గొప్ప అభిషేకాన్ని పొందుకో, నీ మైండ్ షార్ప్ అయిపోతుంది. అయ్యా, అందరికీ ఒక షార్ప్ మైండ్ దయచేయండి, స్పిరిచువల్ మైండ్ని దయచేయండి.
పాజిటివ్ మైండ్ని దయచేయండి. మా ప్రార్థన విని ఆలకించినందుకు వందనాలు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ప్రవచిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరూ కూడా పరలోక ప్రార్థన మనకు తెలిసిన భాషలో చేద్దాం. ఆ ఫాదర్ who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us, and lead us not into your temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power and glory forever and ever. Amen. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ద గ్రేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద కమ్యూనియన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ be with us forever and ever. Amen, amen, amen. God bless you all. See you tomorrow morning at 7:30 a.m. God bless you. Amen.